ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనము. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఇక ఆదికాండంలో ఎంతో చక్కటి 1వ అధ్యాయం 2వ అధ్యాయం అనుసారంగా ఇక 3వ అధ్యాయంలో కూడా ఈ యొక్క 3:20 వచనములో చూసుకున్నట్లయితే మరి దేవుడు ఇచ్చినటువంటి అవ్వ ఆదాము గారికి ఇచ్చినటువంటి బహుమానం ఇది. ఆయన యొక్క మరి పక్కటెముకలోంచి తీసి చక్కగా అవ్వ గారిని చేసి వారికి బహుమానంగా ఇచ్చారు ఆదాము గారికి. ఇక్కడ ఆదాము గారు మరి అవ్వ అని పేరు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చివరిగా చూసుకున్నట్లయితే ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడు సృష్టించినటువంటి మొదటి స్త్రీ అవ్వ. ఆదాము భార్య మరియు మానవాళి తల్లి. ఆదాము ప్రక్కటెముక నుండి సృష్టించబడినటువంటి ఆమె సర్పం మాటలు విని నిషేధిత ఫలాన్ని తిని ఆదాముకు కూడా ఇచ్చి భూమిపై పాపానికి కారణమైంది ఆవిడ. దీనివల్ల ఏదైనా తోట నుండి వెలివేయడం అనేది మనం చూస్తున్నాము. నా ప్రియమైన వాళ్ళారా, అవ్వ జీవిత యొక్క చరిత్ర, అదేవిధంగా సృష్టి, పేరు, అదేవిధంగా నామకరణం, పతనము, శిక్ష, ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని భావించి అతని ప్రక్కటెముకలోంచి అవ్వగారిని సృష్టించడం అనేది మనము చూస్తున్నాము, చదువుతున్నాము. జీవం గల వారందరికీ కూడా ఆమె తల్లి. మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అని ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇదే విధంగా మరి ఆ యొక్క పాపం వల్ల ఆదాము అవ్వ ఏదైనా తోట నుండి వెలివేయబడ్డారు. ప్రసవ వేదన, మరణము మానవ జీవితంలోకి ప్రవేశించాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఆదాము అవ్వలకు కయ్యేను, హేబేలు, షేతులతో పాటు ఇతరుల కుమారులు కూడా మరి ఇందులో మనం చూస్తున్నాం. ఇంకా ముందు వచనాలను చూసుకున్నట్లయితే నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ఏర్పాటు, మరి పాపం అనేది యొక్క 3 అధ్యాయంలో మనం చూసాము. అదేవిధంగా మరి ఆదాము గారు మరి ఆ స్త్రీకి అవ్వ అని పేరు పెట్టడం అనేది, నామకరణం చేయడం అనేది ఈ వచనంలో మనం చూస్తున్నాం. జీవము గల ప్రతివానికి కూడా తల్లి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవ్వ అంటే జీవం గల ప్రతి దానికి. ఆదాము దేవుని వాగ్దానంపై మరి విశ్వాసం ఉంచి ఆమె ద్వారానే జీవం వస్తుందని, ఆమె ద్వారానే రక్షకుడు మరి వస్తాడని, ఆమె జీవం గల ప్రతివానికి తల్లి అని మరి ఆదాము గారు విశ్వసించారు. అదేవిధంగా పాపం చేసిన తర్వాత దేవుడు కరుణించి అవ్వ ద్వారానే మానవాళి వృద్ధి చెందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవ్వ ద్వారా, ఆమె ద్వారానే రక్షకుడు మరి వస్తాడని ఆదాము వెల్లడించారు. అందుకే ఆమెకు అవ్వ అని దీంట్లో నామకరణం చేయడం అనేది మనం చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన మీద మనం ఎప్పుడైతే విశ్వాసం, నమ్మకం ఉంచుతామో దేవుడు మరి ఆయనకు వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనల్ని కూడా ఈ కాలంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. భార్యను అవ్వ అని పిలిచాడు ఆదాము గారు. దేవుని యొక్క వాగ్దానంపై విశ్వాసం ఉంచాడు. జీవం, అవ్వ అంటే జీవం లేదా జీవము గల దాన అని అర్థం ఉంటుంది దీంట్లో. మరి సమస్త జీవము గల ప్రతివానికి, సమస్త మానవాళికి తల్లిగా మరి యొక్క అవ్వగారు మనకి ఈ యొక్క వచనంలో మనకు కనబడుతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఆదాము దేవునిపై మరి వాగ్దానం, విశ్వాసం ఉంచాడు కనుక రక్షకుడు వస్తాడని, జీవం గల ప్రతి వానికి కూడా తల్లి అని ఇందులో మనకు సంబోధిస్తూ ఎంతో చక్కగా ఆదికాండంలో మనం చదువుతున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఈ యొక్క ఆదికాండంలో ఈ అవ్వగారు మరి తీసుకొచ్చినటువంటి పాపాన్ని మళ్ళీ దీన్ని దేవుడు ఎంతగానో చక్కగా మరి ఆదాము గారి ద్వారా పేరు పెట్టడం అనేది, నామకరణ చేసి సృష్టి యావత్తుకు కూడా ఒక తల్లిగా మరి అవ్వగారి ద్వారా మరి అనేకమైనటువంటి జనములు రావాలని దేవుని యొక్క ఏర్పాటులో మరి యొక్క వాక్యం ఉద్దేశంగా మరి ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా
మరి సమస్త మానవాళికి జీవము గల ప్రతివానికి తల్లి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, రక్షకుడు మరి మరి ఈ యొక్క స్త్రీ నుండి అనేక తరాలు వస్తున్నాయని వాళ్ళ లేఖనాల్లో మనం చదువుకున్నాము, చూస్తున్నాము, వింటున్నాము. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆది కాండంలో 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించటము, మరి దేవుడు చేయొద్దన్న పని చేయడము, అదేవిధంగా మరి ఏదైతే మరి అవ్వగారు తిన్న ఫలాన్ని మరి ఆ యొక్క ఆదాము గారికి ఏ విధంగా ఇచ్చారో ఆ యొక్క ఏదైనా తోటలోంచి మరి దేవుడు మరి ఆ యొక్క తోటలోంచి వారిని వెలివేయడం అనేది మనం కూడా చూస్తున్నాము. దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మరి లోబడి వారిగా మనం జీవించాలి. పాపానికి మరి చెమటూర్చి పని చేస్తేనే కానీ మనకు మరి గడవదని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అటువంటి మరి పాపానికి లోనవ్వకుండా, పాపక్రియలకు ఆ మార్గంలో వెళ్ళకుండా దేవుడు చెప్పే మాట శ్రద్ధగా విన్నట్లయితే ఈ యొక్క మరి పాపం అనేది రాకపోవును. ఎవరైతే దేవుని మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు అతిక్రమిస్తారో, ఏదేని తోటలోంచి ఏ విధంగా అయితే పంపబడ్డారో మరి ఆ విధంగా కూడా ఈ రోజునాడు అనేక మంది దేవుని సన్నిధి నుండి పారిపోతున్నారు, వాక్యము నుండి పారిపోతున్నారు. దేవుని మాట వినేవారిగా శ్రద్ధ నిలిపి ఉండాలని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.